హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము 24 జనవరి 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈరోజు మన క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక ముఖ్యమైన జీకే టాపిక్ పైన కూడా క్వశ్చన్స్ చెప్పడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేయద్దు. ప్రతిరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక వీడియోను చూస్తున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ముందుగా అందరు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. ముందుగా అంతర్జాతీయ, జాతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ముందుగా ప్రముఖ అంతర్జాతీయ సర్వే సంస్థ డెలాయిట్ ప్రకటించిన గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ 2019 ఇండెక్స్లో 94వ స్థానంలో నిలిచిన భారతీయ కంపెనీ ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రిలయన్స్ గ్రూప్, రిలయన్స్ రిటైల్ గ్రూప్. వివరాలు చూద్దాం. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్ సంస్థ మరో ఘనత సాధించింది. డెలాయిట్ ప్రకటించిన గ్లోబల్ పవర్స్ ఆఫ్ రిటైలింగ్ 2019 ఇండెక్స్లో ఏకంగా 95 స్థానాలు ఎగబాకి 94వ స్థానంలో నిలిచింది. గత ఏడాది మార్చితో ముగిసిన 2017 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఆదాయం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 250 సంస్థలకు డెలాయిట్ ర్యాంకులను కేటాయించిందని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. నిత్యావసర, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంతో తమ సంస్థకు మంచి ర్యాంకు లభించిందని కూడా వీరు వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ వన్. ఇటీవల భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మ్యూజియాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, దేశ రాజధాని. వివరాలు చూద్దాం. దేశ రాజధానిలోని ఎర్రకోటలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మ్యూజియం ప్రారంభమైంది. సుభాష్ చంద్రబోస్కు సంబంధించిన అనేక విషయాలను భద్రపరచాల్సిన ఈ మ్యూజియాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అనంతరం యాద్ ఈ జలియన్ మ్యూజియాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ విశేషాలను అధికారులను అడిగి ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. విశాఖపట్నం ఓడరేవును చేరుకోనున్న విలాసవంతమైన పర్యాటక నౌక 7 స్టార్ క్రూయిజ్ లైనర్ ఏ దేశానికి చెందినటువంటి నౌక? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, రష్యా. వివరాలు చూద్దాం. రష్యాలోని 7 స్టార్ క్రూయిజ్ లైనర్ నౌక గురువారం విశాఖపట్నం తీరానికి చేరనుంది. నౌకకు షిప్పింగ్ సెక్రటరీ గోపాలకృష్ణ, పోర్ట్ చైర్మన్ కృష్ణబాబు స్వాగతం పలకనున్నారు. 1989లో రష్యాలో 7 స్టార్ పర్యాటక క్రూయిజ్ లైనర్ నిర్మించారు. 100 మంది విదేశీ యాత్రికులతో విశాఖకు రానుంది. శ్రీలంక ట్రైకోమైలై నుంచి చెన్నై మీదుగా పర్యాటక నౌక వైజాగ్ చేరనున్నట్లుగా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. ఇటీవల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా అధిష్టానం ఎవరిని నియమించడం జరిగింది? ఏఐసిసి ప్రెసిడెంట్ అన్నారు కదా, ఆ పదవిని. ఓకేనా, ఎవరు మరి? ఆన్సర్ వచ్చేసి ప్రియాంక గాంధీ ఫ్రెండ్స్. ఓకేనా, ప్రియాంక గాంధీ. ఓకే. నెక్స్ట్ వన్. సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రియాంక గాంధీని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రియాంక గాంధీని ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పదవితో పాటు తూర్పు యూపీ, ఉత్తర ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక నియామకంతో హిందీ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా స్టార్ కంపైనర్గా ఆమె సేవలను వాడుకోవాలని కూడా పార్టీ యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా ఇటీవల ఏ సోషల్ సామాజిక మాధ్యమము ఆన్లైన్లో వచ్చే వార్తలపైన పూర్తి పారదర్శకతను ప్రదర్శిస్తామని పేర్కొంది? సో సంస్థ ఏంటి మరి? ఆన్సర్ ఆప్షన్ ఏ, గూగుల్ సెర్చ్ ఇంజిన్.
వివరాలు చూద్దాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ సామాజిక మాధ్యమం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్లో వచ్చే రాజకీయ ప్రకటనలపై పూర్తి పారదర్శకత పాటించనున్నట్లుగా మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇకపై ప్రకటనలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందివ్వాలని నిర్ణయించినట్లు పేర్కొంది. అలాగే ఆ ప్రకటనలను ఎవరిచ్చారు, దీనికి వారు వెచ్చించిన ఖర్చు ఎంత వంటి వివరాలను సైతము వెల్లడించనున్నట్లుగా తెలిపింది. నెక్స్ట్ వన్, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్మారక మెమోరియల్ నిర్మాణానికి తమిళనాడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ నిర్మాణము ఎక్కడ చేపట్టనున్నారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఎక్కడ మరి? ఆప్షన్ సి, మెరీనా బీచ్ దగ్గర. వివరాలు చూద్దాం. మెరీనా బీచ్లో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మెమోరియల్ నిర్మాణము చేపట్టడానికి మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఆ స్మారక చిహ్నాన్ని నిర్మించకూడదంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యము బిల్లును న్యాయస్థానం కొట్టివేసింది. ఆమె మృతి చెందిన కారణంగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను దోషిగా పేర్కొనడానికి వీల్లేదని కూడా పేర్కొంది. జస్టిస్ ఎం సత్యనారాయణ పి రామమాణిక్యంతో కూడిన ధర్మాసనం ఇందుకు సంబంధించిన ఆదేశాలను జారీ చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన అమెరికా క్రీడాకారిణి క్వార్టర్ ఫైనల్లోనే వెనుతిరిగింది. అయితే ఈ నల్ల కలవ పేరు ఏంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వీనస్ విలియమ్స్. వివరాలు చూద్దాం. ఆస్ట్రేలియా ఓపెన్లో మరో సంచలనం నమోదైంది. అమెరికాకు చెందిన దిగ్గజ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్ క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ సెరీనా విలియమ్స్ ఫ్రెండ్స్, వీనస్ విలియం విలాక్క, సో సెరీనా విలియమ్స్ ఓటమి పాలవడము జరిగింది. ఓకేనా, ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, చెక్ చేసుకోండి. ఓకేనా, సో సెరీనా విలియమ్స్ క్వార్టర్ ఫైనల్లోనే ఓటమి పాలైంది. టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన సెరీనా చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి క్యారోలినా ప్లిస్కోవా చేతులు ఓడిపోయింది. సెరీనాపై 4-6, 6-4, 5-7 తేడాతో ప్లిస్కోవా విజయం సాధించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, మహారాష్ట్రలో దైవంగా కొలిచే శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే 8వ జయంతిని పురస్కరించుకొని 33,000 రుద్రాక్షలతో చిత్రపటాన్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 93వ జయంతిని పురస్కరించుకొని. నెక్స్ట్ వన్, వివరాలు చూద్దాము. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకు ముంబై వ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముంబై ప్రజలు ఆయన్ని దైవంగా భావిస్తారు. నేడు ఆయన 93వ జయంతి కావడంతో 1 కాదు 2 కాదు, ఏకంగా 33,000 రుద్రాక్షలతో శివసేన కార్యాలయంలో ఠాక్రే చిత్రపటాన్ని రూపొందించారు. ఠాక్రేకు రుద్రాక్షలంటే ఎంతో ఇష్టం. అందుకే వాటితోనే ఆయన బొమ్మను రూపొందించాలనుకున్నారని ముంబైకి చెందిన కళాకారుడు చేతన్ రౌత్ వెల్లడించారు. నెక్స్ట్ వన్, ఇటీవల అమెరికా చైనా దేశాల మధ్య వాణిజ్యపరమైన సమస్యలు తలెత్తిన విషయం తెలిసిందే. అయితే దీనిని అమెరికా ఖండిస్తూ ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని వివరించింది. ఈ చర్చలకు చైనా దేశం తరపున పాల్గొననున్న చైనా ఉప ప్రధాని ఎవరు ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, హీ లీ. వివరాలు చూద్దాం. వాణిజ్య అంశాలపై చైనాతో ఉన్నత స్థాయి చర్చలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని అమెరికా స్పష్టం చేసింది. చైనా, అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు ఆగిపోయాయని వస్తున్న వార్తలు నిజం కాదని అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్ హౌస్ వెల్లడించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సమస్యలను తొలగించేందుకు చర్చలు జరుగుతున్నాయని కూడా తెలిపింది. చర్చల కోసము చైనా ఉప ప్రధాని హీలీ వచ్చే వారము వాషింగ్టన్ రానున్నారని, మార్చి 1 నాటికి వాణిజ్య సమస్యలను పరిష్కరించేందుకు అమెరికా అధికారులతో మాట్లాడనున్నారని చెప్పేసి కూడా వైట్ హౌస్ వెల్లడించింది. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన వయోపరిమితిని 40 సంవత్సరాల నుంచి ఎంతకు పెంచడం జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎంతకు ఫ్రెండ్స్? ఆప్షన్ డి, 50 సంవత్సరాలకు. 40 నుంచి 50 సంవత్సరాలకు. వివరాలు చూద్దాం. అటల్ పెన్షన్ యోజనను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నడుం బిగించింది.
వయో పరిమితిని 40 నుంచి 50 ఏళ్లకు పెంచాలని, నెలకు ఖచ్చితంగా 10,000 రూపాయల కనీస పెన్షన్ను వచ్చేందుకు పిఎఫ్ఆర్డీఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి కోరింది. అధిక రాబడులను సృష్టించేందుకు ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని పిఎఫ్ఆర్డీఏ సమాలోచనలు చేస్తుంది. వారిచ్చినవన్నీ మంచి సూచనలే, వీటన్నింటినీ జాగ్రత్తగా కూలంకషంగా పరిశీలించాలి అని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము అంతర్జాతీయ, జాతీయ, ఇతర అంశాలకు సంబంధించిన వివరాలు చూసాము. ఇప్పుడు తెలంగాణ అంశాలు చూద్దాము. ముందుగా మొదటి క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రారంభించిన పశుగణన కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వము సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్నవ పశుగణన ఇది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 20వ పశుగణన. నెక్స్ట్ వన్, కేంద్ర ప్రభుత్వము పెద్ద ఎత్తున చేపట్టిన 20వ పశుగణన కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఫిబ్రవరి 15వ తేదీలోగా పూర్తి చేయాలని పశుసంవర్ధక మత్స్యశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు. మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మంగళవారం ఆయన తన శాఖతో పాటు గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమైక్య, రాష్ట్ర పశుగణన అభివృద్ధి సంస్థల సమీక్ష సమావేశంలో మాట్లాడారు. నెక్స్ట్ వన్, తెలంగాణ భవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్గా పనిచేసిన 1991 ఐఏఎస్ క్యాడర్ అధికారి ఏ కేంద్ర ప్రభుత్వ పదవికి బదిలీ అవ్వడము జరిగింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఇందులో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్. వివరాలు చూద్దాము. తెలంగాణ భవన్ ముఖ్య రెసిడెంట్ కమిషనర్గా పనిచేస్తున్న 1991 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ అధికారి జి అశోక్ కుమార్ నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్గా నియమితులయ్యారు. దీంతో పాటు నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ఈడీ ప్రాజెక్టుగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు కూడా చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 5 ఏళ్ల పాటు కానీ తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు కానీ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థల సమ్మెను 6 వారాల పాటు నిషేధిస్తూ. సో ఫ్రెండ్స్, ఇక్కడ 6 వారాలు కాదు, 6 నెలలు, ఓకే, 6 నెలల పాటు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వము ఏ చట్టం కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఏ చట్టం అది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అత్యవసర సేవల నిర్వహణ చట్టము ప్రకారము వీటి యొక్క సమ్మెను 6 నెలల పాటు నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలు చూద్దాము. అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద తెలంగాణలోని ఎన్టీపీసీ విద్యుత్ ప్రాజెక్టులో సమ్మెలను 6 నెలల పాటు నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 21 నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. నెక్స్ట్ వన్, రాష్ట్రంలోని వివేకానంద విదేశీ విద్యా పథకం కింద ఎంతమందికి ఆర్థిక సహాయం చేయనున్నట్లుగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆమోదము తెలిపింది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 110 మందికి ఫ్రెండ్స్. ఓకేనా, 110 మందికి. వివరాలు చూద్దాము. వివేకానంద విదేశీ విద్యా పథకం కింద 110 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయము అందించేందుకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆమోదం తెలిపింది. చైర్మన్ కెవి రమణాచారి ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ పరిషత్ కార్యనిర్వాహక కమిటీ సమావేశం జరిగింది. గత సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై ఆయన సమీక్షించారు. బెస్ట్ పథకం కింద 42 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రాయితీ రుణాలు ఇచ్చేందుకు సుముఖత తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన మొట్టమొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ 2.5 సంవత్సరాల తర్వాత తెరుచుకుంది. అయితే ఈ పరిశ్రమ ఏ జిల్లాలో ఉంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, పాల్వంచ భద్రాద్రి జిల్లా. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. వివరాలు చూద్దాం. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని స్పాంజ్ ఐరన్ కర్మాగారము దాదాపు 2.5 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. నష్టాలు వస్తున్నాయంటూ 2016 అక్టోబర్లో యాజమాన్యము ఈ పరిశ్రమలో ఉత్పత్తి నిలిపివేసింది. ఇక్కడ మొత్తం 2 యూనిట్లు ఉన్నాయి. మంగళవారము ఎన్ఎండిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిఎస్ చెరియన్ రోజుకి 100 టన్నుల స్పాంజ్ ఐరన్ ఉత్పత్తికి
సామర్థ్యం ఉన్న తొలి యూనిట్ను ప్రారంభించారు. త్వరలో రెండో యూనిట్ను ఉత్పత్తి ప్రారంభిస్తామని కూడా చర్యను తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చూడబోతున్నాం. ఇందులో మొదటగా ఫిబ్రవరి 3, 2019లో జరిగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎవరిని ముఖ్య అతిథిగా ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ని. సో వివరాలు చూద్దాము. ఫిబ్రవరి 3 అమరావతిలో జరిగే హైకోర్టు భవన ప్రారంభోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. ప్రధాన న్యాయమూర్తి నివాసానికి మంగళవారం వెళ్లి ఆయనను రావాలని కోరారు. వారి మధ్య సుమారు అరగంట సేపు ముఖాముఖి సమావేశం జరిగింది. అనంతరం సుప్రీంకోర్టులో సేవలు అందిస్తున్న జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎన్వి రమణ నివాసాలకు వెళ్ళి వారిని కూడా ఆహ్వానించడము జరిగింది. నెక్స్ట్ వన్, దావోస్లో జరుగుతున్న ఆర్థిక సదస్సు వేదికగా ఏ ప్రముఖ సంస్థ ఆంధ్రప్రదేశ్లో 3,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా తెలుస్తుంది. మరి ఆ సంస్థ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, JSW అనేటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ. వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు మరో ప్రతిష్టాత్మక సంస్థ ముందుకొచ్చింది. 3,500 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లుగా JSW సంస్థ డావోస్ వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందము కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రామాయపట్నం పోర్టులో 2 జెట్టీల అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టనుంది. రామాయపట్నం పోర్టు నుంచి స్లర్రీ పైప్లైన్ ఏర్పాటుకు 2,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా 2,215 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నట్లుగా తెలిపారు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ క్రైస్తవులను ఆకర్షించేలా బైబిల్ చారిత్రక ఘట్టాలతో కూడిన బైబిల్ మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అమరావతిలో. ఓకేనా. నెక్స్ట్ వివరాలు చూద్దాము. అమరావతి బైబిల్లోని చారిత్రక ఘట్టాలు స్ఫురించేలా ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రైస్తవులను ఆకర్షించేలా రాజధాని అమరావతిలో బైబిల్ మిషన్ మ్యూజియంను నిర్మించినట్లుగా మంత్రులు నారాయణ, నక్క, ఆనంద్ బాబు తెలిపారు. పర్యాటకానికి ఊతమిచ్చేలా దీని నిర్మాణాలు ఉంటాయని వివరించారు. అమరావతిలో 5 ఎకరాల్లో నిర్మించిన బైబిల్ మిషన్ మ్యూజియం ఆకృతులను మంత్రులు నారాయణ, ఆనంద్ బాబు మంగళవారం విజయవాడలో పరిశీలించడము జరిగింది. నెక్స్ట్ వన్, రాష్ట్ర ప్రభుత్వము పేదల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు గాను 23,000 కోట్లతో ఎన్ని లక్షల ఇళ్ల నిర్మాణము చేపట్టనున్నట్లుగా తెలిపారు. ఆన్సర్ ఆప్షన్ డి, 20 లక్షల ఇండ్లను ఫ్రెండ్స్. ఓకేనా. వివరాలు చూద్దాం. పేదల ఇంటి కలను నెరవేర్చేందుకు రాష్ట్రంలో 32,000 కోట్లతో 20 లక్షల ఇల్లు నిర్మిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మంగళవారం 4.50 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పేదలకు పక్కా గృహ నిర్మాణాలు నిర్మిస్తున్నారని కూడా పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వము న్యాయవాదులకు చెల్లించే మరణానంతర భృతి ఎన్ని లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ కింద అందించనున్నట్లుగా ప్రకటించారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, 4 లక్షల రూపాయలను. ఓకేనా. వివరాలు చూద్దాం. న్యాయవాది మరణిస్తే ఆయన కుటుంబ సభ్యులను ఆదుకునేందుకు తన వాటాగా, అంటే మ్యాచింగ్ గ్రాంట్ అంటారు దీన్ని. ఓకేనా. తన వాటాగా 4 లక్షల రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది. ఇప్పటికే న్యాయవాదుల మండలి బార్ కౌన్సిల్ చెల్లిస్తున్న 4 లక్షల రూపాయల మొత్తానికి ప్రభుత్వం చెల్లించనున్న మరో 4 లక్షల అదనం కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించిన న్యాయశాఖ కార్యదర్శి డి వెంకటరమణ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టము 1987 ప్రకారము సభ్యత్వం ఉన్న న్యాయవాదులు మృతి చెందిన సందర్భంలో వారిపై ఆధారపడి జీవించే వారికి ఈ యొక్క అమౌంట్ను అందించనున్నారు. అంటే మొత్తం ఎంత రానుంది? 8 లక్షల రూపాయలు రానున్నాయి. మ్యాచింగ్ గ్రాంట్ కింద 4 లక్షలు, అంతేకాకుండా బార్ కౌన్సిల్ వారు అందించేవి 4 లక్షలు, అంటే మొత్తం 8 లక్షలు
వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము జాతీయ, అంతర్జాతీయ, మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసాము. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ జీకే టాపిక్ను కూడా చూడబోతున్నాం. ఎవరు కూడా మిస్ చేయద్దు ఫ్రెండ్స్. సో భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ఏంటో చూద్దాం. డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. డైరెక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లోనే ఉంది. సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ హైదరాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పల్సెస్ రీసెర్చ్ కాన్పూర్. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిమ్లాలో ఉంది. సెంటర్ ట్యూబర్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరువనంతపురంలో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్ సెంటర్ కాలికట్ కేరళలో ఉంది. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు కొచ్చిలో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. నెక్స్ట్ సెంట్రల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? కసార్డే కేరళ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ షుగర్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది? లక్నో. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ నాగపూర్లో ఉంది. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? కొచ్చి కేరళ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాకిష్ వాటర్ ఫిషరీస్ బరక్పూర్ పశ్చిమ బెంగాల్లో ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవరికి పంపించారు చివరి వరకు చూడాలి ఫ్రెండ్స్. వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేశాను, రిమైనింగ్ ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్సే కాకుండా సబ్జెక్ట్కి సంబంధించిన ప్రతి వీడియో, ఓకేనా, ప్రతి క్లాస్ కూడా ప్లేలిస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరు కూడా మిస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.